నైట్ మేము కాట్పాడ్ జంక్షన్లో ట్రైన్ లేట్ అవుతుందని బయట తినేసిన తర్వాత 9:30కు ఉండే ట్రైను. ఆ ట్రైన్ ఎక్కి తిరువన్నమలైకి బయలుదేరాం చూడండి. ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 11:30 అట్లా అయింది. దిగినాం అక్కడ తిరువన్నమలై రైల్వే స్టేషన్ చూడండి. ఇక్కడ నుంచి అంటే రూమ్స్ కోసం వెతుకుతున్నాం మేము. అలా వెతుకుతున్న సమయంలో మాకు ఒక అతను రూమ్ ఉందని అంటే ఇదే రూము. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి పొద్దున 6:30కి అట్లా బయలుదేరినాం. దర్శనానికి ఇప్పుడే స్టార్ట్ అయినాం చూడండి. నేను మా తమ్ముడు సాయి అలా ముందుకు వెళ్తూ రాజగోపురం దగ్గర బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ తీసుకొని స్వామికి మంచిగా మొక్కి స్టార్ట్ అయినాం. నిన్న మొన్న బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కదా, కార్తీక బ్రహ్మోత్సవాలు, అందుకని తేరు కూడా అక్కడనే ఉంది. స్వామివారికి దీపం వెలిగించి అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అవుతుంది. అంటే గిరి ప్రదక్షిణ. ఫస్ట్ గిరి ప్రదక్షిణ తర్వాత మేము దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి మేము బయలుదేరేటప్పుడు దాదాపు 7:30 అట్లా అయింది. చూద్దాం మా జర్నీ ఎంత టైంలో గిరి ప్రదక్షిణ అయిపోతుందో. ఇక్కడ మంచి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి స్టార్ట్ చేసినాం. చాలామంది ఇక్కడ దీపం వెలిగించిన తర్వాతనే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. అట్లా మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. గిరి ప్రదక్షిణలో మనకు మొత్తం 8 లింగాలు ఉంటాయి. మొదటగా మనకు ఇంద్రలింగం దర్శనం ఇస్తుంది. ఇంకా ఇప్పుడే ఇంద్రలింగం దగ్గరికి వచ్చినాం. ఇక్కడ దర్శనం అనంతరం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ప్రసాదంగా విభూతిని ఇస్తారు. అయిపోయింది. మనం వెళ్తుంటే రోడ్డు పైన కూడా మనకు రూట్ మ్యాప్ ఉంటుంది. అక్కడ నుంచి నెక్స్ట్ అగ్నిలింగం, ఇది కూడా దర్శనం అయిపోయింది.